కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తొలుత విద్యుత్ ఛార్జీల పెంపును ఖండిస్తూ నగరంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంచి వారి ప్రయోజనాలను పెంపొందించడమే కాంగ్రెస్ ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం యువశక్తి నిర్వీర్యమై మత్తు పదార్థాలకు బానిస కావడం ఆందోళన కలిగించే పరిణామమని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. Indian Youth Congress have taken a step ahead and we have launched two very important programs and campaigns. One is Naukri Do Nasha Nahi, that is to get employment but not addiction towards drugs, and the second campaign is Women Empowerment in Politics, which highlights that is Shakti Abhiyan. ఉద్యోగాల కోసం పోరాడదాం. అది ఏ గవర్నమెంట్ అయినా ఎటువంటి మనుషులైనా మనం పోరాడదాం. మత్తు పానీయాలకి మత్తు పదార్థాలకి మనం బానిస అవ్వకుండా ముందుండి ప్రతి నిమిషం వాళ్ళు పెట్టే ప్రతి పథకానికైతేనేమి ప్రతి అడ్డంకులకైతేనేమి ఏ దానికైనా మనం ముందుండి పోరాడదాం. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ మన యువకులకు చదువుకునేకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిలు అలాగనే ఉండించింది. 3,500 కోట్ల బకాయిలు ఇంకా రిలీజ్ చేయలేదు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. మరి ఈరోజు బడ్జెట్ విషయానికి వస్తే అది కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు. ఎడ్యుకేషన్కి సరైన బడ్జెట్ ఇవ్వలేదు. ఇలా చూస్తే అటు పాత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితేనేమి ప్రజెంట్ పరిపాలిస్తున్న టీడీపీ గవర్నమెంట్ అయితేనేమి ఏది యువతకు ప్రోత్సాహకరంగా చేయట్లేదు. ఈరోజు ఏదైతే యువతని మత్తు వైపు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అలాగే మోడీ ప్రభుత్వానికి మా యువజన కాంగ్రెస్ ఒకటే ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు యువకులు ఎందుకు మత్తులోకి వెళ్ళిపోతున్నారంటే యువకులకి నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల వారు మత్తు పదార్థాల వైపు మక్కువ చూపిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో అప్పుడు మోడీ గారు ఏదైతే 2 కోట్ల జాబులు ఇస్తానన్నారో సంవత్సరానికి, ఆ జాబులు యువతకి ఇస్తే ఇటువంటి కార్యక్రమాల్లోకి యువత వెళ్లకుండా ఉంటుంది. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు. అలాగే ఇంకా యువతకి ఉద్యోగ అవకాశాలు అన్నారు. మరి ఈరోజు అవుతుంది 6 నెలలు అవుతుంది, ఎటువంటి అవకాశాలు లేవు. డిఎస్సి నోటిఫికేషన్లో పూర్తిగా విఫలమైంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో యువకులకి మేలు చేసే విధంగా ఉండాలి తప్పితే కీడు చేసే విధంగా వ్యవహరించకూడదని చెప్పేసి మేమందరం తెలియజేసుకుంటున్నాం. ఈ మత్తుకు బానిస అవ్వకుండా విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆ మోడీ గారికి కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వానికి కానివ్వండి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. లేదంటే రానున్న రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంలా తీసుకెళ్ళి మరి మీ ప్రభుత్వాలను ఎండగడతాం.